హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆటా కుక్కీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: వీట్ ఫ్లోర్ అండి 100 గ్రామ్స్, షుగర్ పౌడర్ 100 గ్రామ్స్, శనగపిండి 100 గ్రామ్స్, మిల్క్ హాఫ్ కప్ తీసుకున్నాను, 100 గ్రామ్స్ బటర్, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ అండ్ వెనీలా ఎసెన్స్. తయారీ విధానం ఎలాగో చూద్దాం. ముందుగా 100 గ్రామ్స్ బటర్ తీసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్లో. అండ్ అలాగే 100 గ్రామ్స్ షుగర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేద్దాం ఇందులో. మీకు విస్కర్ ఉంటే విస్కర్తో దీన్ని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటే బటర్ అండ్ షుగర్ని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత హాఫ్ కప్ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. అలాగే హాఫ్ కప్ బేసన్ అండి, శనగపిండి యాడ్ చేసుకుందాం. అలాగే పావు టీ స్పూను బేకింగ్ సోడా, వెనీలా ఎసెన్స్ కొద్దిగా యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం అండి, టేస్ట్ కోసం. కొద్దిగా వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం, పావు టీ స్పూన్. ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగా పడినట్లయితే కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఇలా మొత్తంగా కలుపుకుందాం. అలాగే కార్న్ఫ్లోర్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేద్దామండి. చేస్తూ మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి. మాకు కుకీస్కి ఇలా తయారైపోయింది. మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కుకీస్లా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఓవెన్ యూజ్ చేస్తున్నాము. ఓవెన్ని ముందుకు ప్రీ హీట్ చేసుకోవాలి 20 మినిట్స్ వరకు. చూసారు కదండి, ఓవెన్ను మనము ఒక 20 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకుందాము. చూసారు కదండి, బేకింగ్ ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకొని దాని మీద కుకీస్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా 2 పంకిన్ సీడ్స్ పెట్టుకొని మనము ఓవెన్లో బేక్ చేసుకుందామండి. ఇలా చేసిన కుకీస్ని మనము ఓవెన్లో పెట్టి బేక్ చేసుకుందామండి. ఓవెన్లో 15 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. కుకీస్ ప్రిపేర్ అయ్యాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.